మంచిదండి. మరి ఇప్పటివరకు నువ్వు కూడా కీర్తన ద్వారా మన జీవ ఫలములను దేవునికి అర్పించి ఉండగా మరి అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉండగా మనం మరి కొన్ని మాటలు చర్చించుకుందామండి ఈ యొక్క పునరుత్థాన దినాన. అయితే గత వారం సహోదరులు మనకి చెప్పినటువంటి అంశం గుర్తుందా? ఏం చెప్పారనేది అలా చెప్పడమే మాత్రం కాదు, కానీ చెప్పినటువంటి వాక్య భావాలను ఆ వాటిని కూడా హృదయంలో ఉంచుకొని అలా జీవించడానికి మనందరం కూడా ఏం చేయాలి? మన పురుగొల్పుకోవాలి, ప్రయత్నం చేయాలన్నమాట. అలానే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో దేవుని యొక్క గుణలక్షణాలు చాలా ఉన్నాయి. దేవుడు కలిగినటువంటి స్వభావం, ఆయన యొక్క ఆ క్యారెక్టర్ అన్నమాట. గుణలక్షణాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అది క్షమాపణ అవని, ప్రేమ అవని, ఆయన మనసు అవని, దీర్ఘశాంతం అవని, ఇలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి చాలా ఉన్నాయి. వాటిలో ఒక సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. దేవుని మనస్సు. బైబిల్ మొత్తం కూడా దేవుని మనసే. మనం కనుక క్షుణ్ణంగా ఆలోచిస్తే ప్రతి సందర్భంలో దేవుని యొక్క మనసు మనకి పరిపూర్ణంగా కనిపించింది. అన్నీ ఒకేసారి తెలుసుకోవటం మనకి ఇబ్బంది కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని బట్టి కొన్ని విషయాల దగ్గర దేవుని మనసు ఎలాగుంది, అట్టి మనసును బట్టి మనమే నేర్చుకోవాలి. కాబట్టి దేవుని లక్షణాలైనటువంటి దేవుని మనసుని ఈరోజు మనం ఆలోచిద్దాం. అటువంటి మనసును మనం కూడా కలిగి ఉందామా లేదా? క్షమించే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే విషయంలో కానీ అట్టి మనసును మనందరం కూడా తెలుసుకుందాం ఈరోజు. ఓకే, దేవుని మనస్సుని మనం వెళ్ళబోయే ముందు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మనసు ఉండిద్ది. తల్లిదండ్రులు ఉన్నారనుకో, పిల్లల పట్ల ఒక మనసు ఉండిద్ది. వాళ్ళకి పిల్లల్ని ప్రయోజకులు చేయాలని, మేము పడిన కష్టం పిల్లలు పడకూడదని, మేము అప్పులు పాలైనా సరే వాళ్ళని గొప్ప ప్రయోజకులుగా చేయాలని తల్లిదండ్రులకి ఒక మనసు ఉండిద్ది. అట్టి మనసును బట్టి వారు భూజీవితంలో శరీరధారిగా భూజీవితంలో ఉన్నప్పుడు అలానే కష్టపడతారు, అంతే శ్రమిస్తారు, పిల్లల్ని మంచి హోదాలో నిలబెట్టాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు మగ పిల్లల పట్ల చూపించే బాధ్యత. అలానే ఆడపిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు కూడా అంతే. భవిష్యత్తులో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే గొప్ప వ్యక్తులకి ఇచ్చి చేద్దాం. మనకి మగపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లల్ని గొప్పగా వీధిలో చేద్దాం. మనం కొద్దిగా వెనకబడిన ఇబ్బంది లేదు. ఒక రూపాయి అప్పు చేసినా సరే తీసుకొచ్చి మంచి కుటుంబాల్లో ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం. అలానే ప్రతి ఒక్కరు అలా ఒక్కొక్క మనసును కలిగి ఉంటారనమాట. సంఘాల్లో సువార్థికులు కూడా ఒక మంచి మనసును కలిగి ఉంటారు. ఎలా? ఆ సంఘంలో కొనసాగుతున్నప్పుడు సంఘంలో ఎవరైతే యోగ్యులుగా ఉంటారో, పౌలు గారి దగ్గర మనకి బాగా సందర్భం కనిపించింది. సంఘాల్లో పౌలు గారు అనేక సందర్భాలు చుట్టి ప్రకటన చేస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు ఎవరైతే యోగ్యులుగా కనపడతారో సంఘంలో అటు యోగ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో చోట సంఘం ఏర్పాటు చేసి అతను నుంచోబెట్టడం మనసు అన్నమాట. ఇవన్నీ కూడా సువార్థికుడు ఉన్నటువంటి మనసు. ఎవరి పరిధిలో వారికి ఒక మంచి మనసును కలిగి ఉండేది. అలానే కోడల విషయం అనుకో, పెళ్ళై ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఆ అత్తింట్లో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులుగా అత్తమామల తల్లిదండ్రులుగా చూసుకోవాలని కానీ, భర్తని బాగా చూసుకోవాలని కానీ వాళ్ళు కూడా అట్ట మనసును కలిగి ఉంటారు. అలానే ఎవరి పరిధిలో వాళ్ళు ఒక మంచి మనస్తత్వాన్ని మాత్రం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు అయితేనే పిల్లలను బాగా చూసుకోవాలని, ఆడపిల్లలు కలిగిన వాళ్ళనే వాళ్ళ చక్కటి మంచి వివాహాలు చేసి బయటికి పంపించాలని వాళ్ళు చూస్తారు. ఇంటికి వచ్చిన కోడళ్ళు అయితేనేమో అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకోవాలని మనస్తత్వం వాళ్ళు కలిగి ఉంటారు. అలానే ఎవరి పరిధిలో వాళ్ళు సువార్థికులు అయితేనేమో చక్కగా ఎవరైతే సంఘంలో యోగ్యులుగా కనబడతారో వారిని వేరొక సంఘంగా ఏర్పాటు చేసి, వీరే ఒక సంఘంగా ఏర్పాటు చేసి అక్కడ ఇంకో కొన్ని ఆత్మలను రక్షించేటువంటి ప్రయత్నం చేసేటట్టు సువార్థికులు చేస్తారు. ఇలా భౌతిక సంబంధమైన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారన్నమాట. అయితే బైబిల్లో మనం చూస్తుంది ఏంటంటే ఇప్పుడు దేవుని మనసు ఎలా ఉంది. అయితే మన ఎడల దేవుని మనసు అంటే బాగుంటుంది కాదు, నేను జస్ట్ దేవుని మనసు అని పెట్టాను. ఒకసారి ఆలోచిద్దాం దేవుని మనసు ఎలా ఉందనేది. దేవుని మనసు మనకి ఫస్ట్ ఎక్కడ కనబడిద్దంటే అంటే మొదటిగా దేవుని యొక్క మనసు మొదట మనకి అక్కడ కనిపించింది. అయితే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం 31 వచనాలు కనుక పరిశీలిస్తే, క్షుణ్ణంగా చూస్తే, దేవుడు 6 దినాల్లో ఈ సృష్టిని చేశాడు. అందులో మొదటి దినం దేవుడు చేసింది ఏంటంటే వెలుగును చేశాడు. మొదటి దినాన దేవుడు చేసింది వెలుగు. 2వ దినాన దేవుడు చేసింది ఆకాశాన్ని చేశాడు. 3వ దినాన్ని భూమిని చేశాడు. 4వ దినాన్ని సూర్య నక్షత్రాలను చేశాడు. 5వ దినాన్ని పక్షులను
నీటిలో ప్రాకు జలరాశుల్ని సృష్టించాడనమాట. 6వ రోజున జంతువుల్ని, వీటన్నిటిని సృష్టిలో ఉన్నటువంటి వీటన్నిటిని ఆయన సృజించి 6 దినాల్లో సృజించి వాటి దగ్గరికి వెళ్ళి చూడగా అవన్నీ అంట ఆయనకి మంచిదిగా కనపడ్డాయి అంట. మంచిదిగా ఎందుకు కనపడ్డాయి అంటే దేవుడు ఒక పరిమితి వాటికి పెడితే, ఒక పొలిమేరలను వాటికి పెడితే అవి వాటి కక్షలు దాటిపోవు. మీరు కనుక సౌర కుటుంబం చదువుకున్న వాళ్ళు కనుక మీరు చూస్తే సౌర కుటుంబ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. 8 గ్రహాలు ఉంటాయి. అందులో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు కొన్ని ఉంటాయి. వాటి కక్షలను ఎప్పుడు మార్చుకోవాలి. అయస్కాంతాన్ని ఇలా పెట్టారనుకో, ప్రయత్నం చూడండి. అయస్కాంతాన్ని ఇలా పెట్టారనుకో, అతుక్కుంటే ఆపోజిట్ పెట్టి చూడండి. ఎప్పుడైనా మీరు అంత ప్రయత్నం చేసి అతుక్కోవాలి, తిరిగిపోతాయి, పక్కలకి వెళ్ళిపోతాయి. అంటే ఎలా చూసినా కానీ పక్కలకి వెళ్ళిపోతాయి. అలానే సౌర కుటుంబ వ్యవస్థలో కూడా దేవుడు గ్రహాలకి ఎటువంటి కక్షను పెట్టాడంటే ఒక గ్రహానికి వచ్చి టచ్ అవ్వాలి. కానీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ 8 గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూనే ఉంటాయి. కానీ ఒకదానికి ఒకటి మళ్ళీ దేవుడు ఆకాశ నక్షత్రాలని ఆ కొనంలో పెట్టాడు. తర్వాత పక్షుల్ని జలరాశుల్ని, పక్షుల్ని దేవుడు ఎందుకు పెట్టాడు? తన కొరకు పెట్టుకున్నాడు వాటిని. పక్షులను కానీ జంతువులను కానీ వీటన్నిటిని ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది, సృష్టించడం జరిగింది. వీటన్నిటిని సృష్టించిన తర్వాత చూడండి దేవుడు 26వ వచనంలో చూడండి అక్క, 25 చదువు. 25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. చూడండి 26వ వచనంలో దేవుడు వీటన్నిటిని సృష్టించిన తర్వాత దేవుడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఒక నరుని చేద్దాం, ఒక నరుని నిర్మిద్దాం. నరుని నిర్మించి వీటన్నిటి మీద ఆ నరునికి అధికారం ఇద్దాం, వీటన్నిటిని ఏలుతాడు ఆ నరుడు అని చెప్పేసి ఆలోచన చేశాడు. అంటే మనం దేవుని మనసు ఆలోచించాల్సింది ఏంటంటే, సృష్టిలో ఉన్నటువంటి 6 దినాలు ఆయన చేసినటువంటి సృష్టి మొత్తాన్ని ఎవరి కొరకు చేశాడు? దేవుడు నరుని కొరకు చేశాడు. మన అప్పుడు ఒక పాట పాడతాం, మానవుడా కారణ జన్మడా నీ జన్మకు కారణం ఉంది అని. అందులో పువ్వులు ఎందుకు, కాయలు ఎందుకు, ఋతువులు ఎందుకు, కాలాలు ఎందుకు, అన్నీ దేవుడు నీకోసం ఇచ్చింది. వాటిని బట్టి నువ్వు దేవుడు ఉన్నాడని గ్రహించాలి. ఆ కాలాలను బట్టి దేవుడు మనకి ఋతువులు దయచేస్తున్నాడని చెప్పి మనం గ్రహించుకోవాలి. ఈ ఫలవంతమైన ఈ వర్షాలను కానీ దయచేసేది ఎవరు? దేవుడే. అది కూడా చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 14-17. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వర్షాలు ఎక్కువ పడకపోయినాయి అనుకో, మనం ఒక నాయకుడిని నిందిస్తారు లోకం. వర్షాలు పడకపోతే చంద్రబాబు వస్తే వర్షాలు పడవరా అంటారు. ఆయన మీద ఎందుకు నింద చాలా నాన్న నుంచి ఉంటుంది. కానీ ఆ వర్షాలు పడకపోవడానికి కారణం నాయకులు కాదు. చదవండి నాకు అపోస్తుల కార్యాలు 14-17. ఆయనను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. చాలు. ఆకాశం నుండి వర్షము ఫలవంతములైన ఋతువులను దయచేయడంట దేవుడు. కాబట్టి ఆ భూమి మీద ఇప్పుడు భూమి మీద పొలాలు వేస్తాం కదా, ఆ పంట మొక్కలు బతకాలన్నా, అవి వ్యవసాయం చేసుకున్న సాగుబడి రావాలన్నా వర్షం అవసరం. ఆ వర్షాన్ని దయచేసేది ఎవరంటే దేవుడే. పోనీ ఓలిని దేవుని బిడ్డల మీదే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వీటన్నిటిని ఓలి నీతిమంతుల మీదే ఎండబడేటట్టు, నీతిమంతుల మీదే వర్షం పడేటట్టు, నీతిమంతుల మీదే ఈ సృష్టి ఉపయోగపడేటట్టు ఏమన్నా అనుగ్రహించాడా? మత్తయి సువార్త 5 చూడండి, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5:45. ఈ సృష్టిని ఎవరి మీద పెట్టాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినలా మీకేమి ఫలం. చాలా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఈ చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ సృష్టి అనేది కేవలం దేవుని పిల్లగానే కాదు, దేవుని యొక్క ఆలోచనలో ఈ సృష్టి ఏమైందంటే సర్వమానవాళికి ఈ సృష్టి ఉపయోగపడాలి అని దేవుడు అనాది కాలంలోనే దేవుని యొక్క మనసై ఉందన్నమాట అది. కాబట్టి అట్టి మనసుని ఎవరు అర్థం చేసుకోలేదంటే ఆనాటి మానవులు అర్థం చేసుకోవాలి. ఇది
ఆనాటి మానవం అర్థం చేసుకోలేదు కాబట్టి నోవా జలప్రలయం తర్వాత ఇక చాలా నాలేదంట ఒక సంతతి రావటానికి. చాలా సంవత్సరాలు గడిచిపోయింది నోవా సంతతి తర్వాత. అప్పుడు ఒక మనిషిని దేవుడు ఏర్పరచుకొని అన్యుల జనాంగం నుంచి ఒక మనిషిని పిలుచుకొని తన ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఏదేదైనా సృష్టి నిర్మాణం అనేది దేవుడు సర్వమానవాళిని దృష్టిలో పెట్టుకొని సర్వమానవాళి కొరకు ఏర్పాటు చేయబడింది సృష్టి నిర్మాణం. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. అది దేవుని మనసు అయి ఉంది. సృష్టిని నిర్మించుటలో, సృష్టిలో ఉన్న వాటిని కలుగు చేయటలో దేవుని మనసు ప్రతి మానవుడి మీద ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి ఆ 6 దినాల కలుగు చేసినటువంటి ప్రతిదీ కూడా సర్వమానవాళికి సంప్రాప్తమయ్యాయి అన్నమాట అన్నీ కూడా. కాబట్టి సృష్టి నిర్మాణంలో దేవుని యొక్క మనసు ఏంటో మనకి అర్థమవుతుంది. ఇంకోటి చూద్దాం దేవుని మనసు. రెండవదిగా దేవుని యొక్క మనసు మనకు ఎక్కడ బాగా కనిపించింది అంటే మానవుని రక్షణ సంకల్పంలో దేవుని యొక్క మనసు ఏంటో మనకి కనిపించింది. ఆది కాండమే చూడండి, మొదటి నుంచి వద్దాం. మొదటి మానవుని కాడ నుంచి వద్దాం. ఆది కాండం 2వ అధ్యాయం, ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొదటగా దేవుడు కలుగు చేసింది ఎవరిని? ఆదాము గారు కలుగు చేశాడు, మనకు తెలిసిందే. మరి నరుడిని కలుగు చేసిన తర్వాత దేవుడికి ఇంకొక ఆలోచన వచ్చింది. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటైన సహాయాన్ని దేవుడు ఏం చేయాలనుకో దయచేయాలనుకున్నాడు. 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడిన గనుక నారి అనబడును. పురుషుడి నుంచి అవ్వను నిర్మించాడు. ప్రేమ కుటుంబం. దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే ఈ కుటుంబం నుంచి వచ్చే జనాంగాన్ని బట్టి ఆయన మహింపరచబడాలనుకున్నాడు. దేవుడు మొదటగా నిర్మించింది ఆదాముని. ఆదాము పని గాఢ నిద్ర కలిగేసి తన ప్రక్కటెముకలో నుంచి ఒక స్త్రీని నిర్మించి తన ద్వారా పిల్లలు కలిగినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు ఆ పిల్లల ద్వారా దేవుడు ఏమనుకున్నాడంటే మహింపరచబడాలి అనుకున్నాడు. వారి ద్వారా దేవుడు ఎలా మహింపరచబడతాడు? ఇప్పుడు మనందరం సంఘంగా కూడుకుని దేవునికి కీర్తన పాడుతున్నాం, దేవుని యొక్క మాటలు మనం అభ్యాసం చేస్తున్నాం, చెప్పుకుంటున్నాం, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం, దేవుని మహింపరుస్తున్నట్టే మనందరం కూడా. అలానే దేవుడు ఆదిలో ఏమనుకున్నాడంటే ఆదాముకి ఒక స్త్రీని ఆదాము ద్వారా ఒక స్త్రీని కలుగు చేసి వారి ద్వారా వచ్చే సంతతి ద్వారా దేవుడు మహింపరచబడాలనుకున్నాడు. అనే కోణంలో వారిద్దరిని నిర్మించి అక్కడ వేసినటువంటి ఏదైనా తోట మీద వీళ్ళందరికీ అధికారం ఇచ్చాడు. అక్కడ ఉన్న జంతువులకు, పక్షులన్నిటికీ, వాటన్నిటి మీద కూడా వీరికి అధికారం ఇచ్చాడు. అంతటితో కాదు కానీ మనం పిలుచుకున్నటువంటి ఇప్పుడు మన పరిసరాల్లో తిరిగేటువంటి జంతువులకు పేర్లు కూడా ఎవరు నామకరణం చేశారు? ఆదాము గారు నామకరణం చేసి. ఈరోజు మన కుక్కని పిలుచుకున్నాం, ఆ కుక్కకి నామకరణం చేసింది ఎవరు? ఆదాము గారు. పిల్లి కానీ గ్రద్ద కానీ వీటన్నిటి కూడా నామకరణం చేసిన ఆయన. కాబట్టి వాటన్నిటి మీద అధికారం ఇచ్చింది అనమాట దేవుడు. ఎవరికి? ఆదాము గారికి. ఇచ్చిన తర్వాత దేవుడు ఒక మాట వీళ్ళతో చెప్పాడు, ఒక ఆజ్ఞగా చెప్పాడు ఒక మాట, మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని. చూడండి ఎక్కడ, ఆది కాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో ఆయనను ఒక ఆజ్ఞత ఇచ్చాడు వారికి. ఏదైనా తోట మొత్తం వేసి ఒక చెట్టు ఆ వృక్ష ఫలాలను చూపించి వాటిని మాత్రం మీరు ముట్టమాకండి, వాటికి కాసినటువంటి కాయలను, ఆ ఫలాలను మీరు తినమాకండి అని చెప్పి వారికి ఆజ్ఞ చేశాడు.
ఆజ్ఞ చేసిన తర్వాత ఏమైపోయిందంటే మొదట ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ ద్వారా ఆదాము మోసపరచబడి పాపం చేశారు. మొదట ఆదాము పాపం చేయలా. సాతాను ప్రేరేపించినప్పుడు దేవుడు నన్ను తినొద్దన్నాడు, నేను వెనక్కి తగ్గాడు. ఎప్పుడైతే అవ్వ ఆదాము గారిని మోసపరిచి ఏం చేసిందంటే వీళ్ళిద్దరు కలిసి పాపం చేసేటటువంటి కార్యం ఆడ జరిగింది. ఆ సందర్భం మనకు తెలుసు. వీళ్ళిద్దరు పాపం చేసినప్పుడు ఏది అవ్వగారు ఆదాము గారు ఇద్దరు కలిసి కూడా తినవద్దు, ముట్టకూడదన్న ఫలములు వారిద్దరూ కలిసి తిన్నప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడ ఒక అవకాశం కనపడుద్ది. పిలిచినప్పుడు ఆదాము నువ్వు ఎక్కడనున్నావు అని సంభాషణ ఉంటుంది, చూసావా? చదవండి. అది ఎన్నో వచనం అక్క? 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని, అందుకు అతడు ఆయా దేవుడు ఏమన్నాడు, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగాడు. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. నువ్వు తిన్నావా అని అడిగాడు. అక్కడ కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆదాము గారికి అవ్వగారికి అవకాశం ఇచ్చాడు. నువ్వు తిన్నావా, నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఫలము నువ్వు తిన్నావా అన్నప్పుడు ఆదాము గారు అవ్వగారు ఇద్దరు కూడా తెలియక తప్పు చేసామయ్యా, తిన్నావయ్యా అని ఉంటే బాగుండేదేమో. ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారు, ఒప్పుకున్నారా ఇద్దరు? చూడండి, చదవండి అక్క, కింద వచ్చిన. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నానని ఒప్పుకోవాలా. నువ్వు ఇచ్చావే ఈ స్త్రీ నన్ను ప్రేరేపించడం వలన నేను తిన్నానే కానీ నాకు మనసు లేదు తినటానికి అని అబద్ధం ఆడాడు. అయితే అక్కడ దేవుడు చాలా ఎదురు చూసి ఉండొచ్చు, ఒప్పుకుంటాడేమో, తప్పును తెలుసుకుంటాడేమో అని. కాకపోతే అది జరగకపోయేసరికి దేవుడు ఆదాము గారికి హవ్వ గారికి ఇచ్చినటువంటి శిక్షలు ఏంటో మనకు తెలుసు. అయినా కానీ కీర్తనాకారుడు ఒక చక్కటి మాట అంటాడు, నరపుత్రుడిని దర్శించుటకు నరుడు ఏ పాటివాడు అంటాడు. చూడండి, ఒక మాట దావీదు గారు అన్న మాట చూడండి, భలే ఉంటుంది. అది కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4. అంతే నాకు చదవండి. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసుడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు అన్నాడు. అంటే దేవుడు సరే తప్పు చేశారులే, నేను చెప్పిన మాట వినలా, ఇతన్ని తీసేద్దాం, ఇతను ఏదో చేద్దాం, ఇతన్ని నా కోణం లేకుండా చేద్దామని దేవుడు అనుకోవాలి. అక్కడ కూడా ఒక ప్లాన్ చేశాడు దేవుని మనసు ఆడ బాగా కనిపించింది మనకి. ఆడ చేసినటువంటి మనసు ఏంటంటే ఆదాము ద్వారా ఎవరైతే ఆ క్రమంలో వచ్చినటువంటి ఎవరైతే అపరాధంలో పడి పాపం నుండి ఉన్నారో వారందరి కొరకు ఆదిలోనే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక చూడండి. అది కూడా ఆదాము చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి దేవుడు మరలా యేసుక్రీస్తులు ఏం చేశాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3-4 వచనాలు. తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని. చూడండి, ఆదాము గారు ఏదేని తోటలో పాపం చేస్తే జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులు ఆ తప్పిపోయిన కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడంట. మరలా ఎక్కడైతే ఏదైనా తోటలో కుమారత్వం పోగొట్టుకున్నాడు కదా, ఆదాము గారు కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా, ఆ పోయినటువంటి కుమారత్వాన్ని అంట మరలా దేవుడు యేసుక్రీస్తులు వేయాలనుకున్నాడు వాళ్ళందరినీ. అది దేవుని యొక్క మనసు, విడిచిపెట్ల. అయితే దేవుని యొక్క మనసు మనకి బాగా కనబడిద్ది అంటే మన యొక్క రక్షణ సంకల్పంలో మనకు కనబడిద్ది. ఇప్పుడు మనందరం కూడా ఆ యొక్క రక్షణ సంకల్పంలో అనుభవిస్తున్న వాళ్ళం. ఎందును బట్టి? దేవుని యొక్క మనసును బట్టి. తీసేయాలా, ఆదాము తప్పు చేశాడని చెప్పి ఆదామును తీసేయాలా.
చేసిన తప్పుకి పరిహారం చెల్లేటట్టు తన మీద కొన్ని శిక్షలు పెట్టి పోయినటువంటి కుమారత్వాన్ని తిరిగి మరలా యేసుక్రీస్తులో మనకు దయచేశాడు. అది దేవుని యొక్క మనసే ఉందన్నమాట. కాబట్టి దేవుని యొక్క మనసు మనకి ఎక్కడ బాగా కనిపించింది అంటే మానవుని యొక్క రక్షణ సంకల్పంలో. మొదటిగా దేవుని యొక్క మనసు సృష్టి నిర్మాణంలో మనం చూసాం. తర్వాతగా మానవుని యొక్క రక్షణ సంకల్పంలో దేవుని యొక్క మనసు మనం చూసాం. ఇంకొక సందర్భంలో కూడా బాగా కనిపించింది మనకి. అబ్రహాం గారి సందర్భంలో కూడా దేవుని యొక్క మనసు చాలా బాగా కనిపించింది. సందర్భంగా విషయం అని పెడితే బాగుంటుంది. సొదొమ గొమొర్రాల విషయంలో ఆ సందర్భంలో దేవుని మనసు మనకు కనిపించిద్దా? ఒక నీతిమంతుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తారా? చాలామంది ప్రార్థనలో ఆరోగ్యం బాగాలేకపోయినా, కుటుంబం కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మన సువార్థికులకి అన్న ప్రార్థన చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. దేన్ని బట్టి అంటే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అక్కడ దేవుని మనసు మనకి ఇక్కడ బలి కనిపించింది. నీతిమంతుల యొక్క ప్రార్థన, నీతిమంతుల యొక్క విజ్ఞాపనలో దేవుడు వింటాడా వినడా అనే సందర్భం మనకి సొదొమ గొమొర్రా దగ్గర దేవుని యొక్క మనసు ఏంటో మనకు బాగా అర్థమైంది. కాబట్టి ఆ సందర్భంలో మనం ఆలోచిస్తే ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయంలో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏమవుతారంటే ఒక్కొక్క ప్రాంతాన్ని పంచుకుంటారు. లోతు గారు అలానే అబ్రహాము గారు చెరొక ప్రాంతాన్ని పంచుకొని లోతు గారు ఎక్కడికి వెళ్తారంటే సొదొమ గొమొర్రా ఆ ప్రాంతానికి వెళ్తారు. సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తారు. అయితే ఆ ప్రాంతం యొక్క పరిస్థితి దేవుని యొక్క దృష్టికి ఎలా ఉండిద్ది అంటే మరీ ఘోరంగా ఉండిద్ది. అది మనకి 18వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. 18:20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను. చేయని ఎడల నేను తెలుసుకుందును. అయితే దేవుడి కంట సొదొమ గొమొర్రాలో జరిగిస్తున్నటువంటి పాప కార్యాలు, పాపేచ్చలు మరి ఘోరంగా కనిపించినాయి అంటే ఆ ప్రాంతంలో. అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే ఈ ప్రాంతాన్ని సమూలంగా తీసేద్దాం అనుకున్నాడు. అగ్నిగంధకాలతో కాల్చేద్దాం అనుకున్నాడు ఈ ప్రాంతాన్ని, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని. అయితే ఈ ప్రాంతంలోనికి ఎవరు వెళ్ళారు నివాసం చేయడానికి? లోతు వెళ్ళాడు. దేవుడు వచ్చి అబ్రహాము గారితో నేను ఈ ప్రాంతాన్ని తీసివేయబోతున్నానని అబ్రహాము గారి దగ్గర అన్నప్పుడు అబ్రహాము గారు అమ్ము సొదొమ గొమొర్రా ప్రాంతంలో మా అన్న కొడుకున్నాడు. అన్నకి కొడుకు కదా, మా అన్న కొడుకున్నాడు, లోతు ఉన్నాడు. కాబట్టి అనీతిమంతుల మధ్య నీతిమంతుడు కూడా నష్టపోతాడేమో, నష్టం జరిగిద్దేమో అని దేవుడి దగ్గరకు వచ్చి ఇక బేరం ఆడతాడు. ఆ సందర్భంలో అబ్రహాము గారు దేవుడి దగ్గరకు వచ్చి ఇక బేరం ఆడే సందర్భం ఇదంతా చూడండి. మొదటిగా అది అప్పుడు అబ్రహాము సమీపించి ఎట్లా నేను దుష్టులతో కూడా నాశనము చేయుదువా? ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరముగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? సర్వలోకానికి న్యాయం తీర్చేవాడు అయ్యా నువ్వు, న్యాయం చేయవా నీవు? ఆ ప్రాంతంలో ఒక్క 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెడతావా నువ్వు అని బేరమాడాడు. ఆయన ఎవరు? సర్వలోక న్యాయాధిపతి, సర్వలోకానికి తీర్పు తీర్చేటువంటి దేవుడు. కాబట్టి నువ్వే న్యాయం చేయి. ఆ ప్రాంతాన్ని నీతిమంతులు బట్టి ఆ ప్రాంతం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏమంటాడంటే ఓకే 50 మంది నీతిమంతులు కనుక ఉంటే నేను ఆ ప్రాంతాన్ని విడిచిపెడతాను అంటాడు. ఇక కింద సందర్భానికి వస్తే మరలా అంటాడు అమ్మో ఒక 50 మందికి తక్కువ ఉంటే ఇబ్బంది అయిద్దాం అనుకొని అయ్యా ఇంకొకసారి నేను నీతో మాట్లాడుతున్నాను, తెగిస్తున్నాను నీతో మాట్లాడడానికి. ఒక 45 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెడతావా అంటాడు. ఓకే 45 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని విడిచిపెడతానంటాడు. మళ్ళీ డౌట్ వచ్చింది అమ్మో 45 మంది ఉన్నారో లేరు అని. అయ్యా 40 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెడతావా అన్నాడు. ఓకే నీ మాట ప్రకారం అంటాడు. మళ్ళీ కిందకు వచ్చి అమ్మ 40 మంది కూడా ఉన్నారో లేరో తెలియదు అనుకొని 30 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెడతావా అని మళ్ళీ బేరం ఆడతాడు. అబ్రహాం మనసును బట్టి దేవుడు ఏమన్నాడు? ఓకే అన్నాడు.
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనసు మారిద్ది. అమ్ము 30 మంది ఉన్నారో లేరు ఆ ప్రాంతంలో, దేవుడే వారి మీద సాక్ష్యం ఇస్తున్నాడంటే వాళ్ళు ఉన్నారో లేరో తెలియక, అయ్యా కనీసం 20 మంది ఉన్నా కానీ ఆ ప్రాంతాన్ని విడిచిపెడతావా అంటాడు. ఓకే, నీ మనసును బట్టి నీ కోసం నేను విడిచిపెడతా అన్నాడు. అమ్మో 20 మంది ఉన్నారు, మళ్ళీ డౌట్ అబ్రహాం గారికి 20 మంది ఉన్నారో లేరో తెలియదు అనుకుని, అయ్యా ఇంకొకసారి తెగిస్తున్నాను అయ్యా, నేను 10 మంది నీతిమంతులను వదిలిపెడతా ఆ ప్రాంతాన్ని అన్నప్పుడు, ఓకే 10 మంది నీతిమంతులు ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని విడిచిపెడతా అంటాడు దేవుడు. ఓకేనా అని చెప్పేసి దేవుడితో సమాధానపడి అబ్రహాం గారు వెళ్ళిపోతాడు. ఇక ఆ ప్రాంతంలో సొదొమ గొమొర ప్రజల యొక్క విషయం చూడండి ఎలా ఉందో. 19వ అధ్యాయం చూడండి అక్క, వారి యొక్క విధానం ఎలా ఉన్నారు, బాలురు నుంచి పిల్లల వరకు ఎలా ఉన్నారు. అక్క ఎక్కడ 4 వచ్చింది చూడండి ఒక్కొక్కసారి. అంటే ప్రాంతంలో ఆ ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారండి చూడండి ఒకసారి. 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, చదవండి కరెక్ట్ చదవండి, బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ అడిగారు. చూడండి అక్కడికంట ఆ ఉగ్రతను చెప్పడానికి, మీరు ఈ ప్రాంతం వెళ్ళిపోమని చెప్పడానికి దేవదూతలు లోతు కుటుంబానికి వచ్చిన తర్వాత ఆతిథ్యం ఇవ్వడానికి లోతు కుటుంబం ఆతిథ్యం ఇచ్చారు. లోతు గారు దేవదూతలు వచ్చిన తర్వాత 2 మనుషులు రావటం చూసి అంట అక్కడ ప్రాంత ప్రజలంట బాలురు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట. బాలురు అంటే ఎంత వయసు అండి, చాలా మైనార్టీ కూడా తీరనటువంటి వాళ్ళు అన్నమాట, చిన్నపిల్లలు. బాలురు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట. అంటే ఆ ప్రాంతం ఎలా ఉందో చూడండి. అసలు వచ్చి ఆ కొత్తగా మీ ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళని పంపించిన బయటికి అంటున్నారంట. అయ్యా వాళ్ళు అతిథులు, అయ్యా నేను ఆ పని చేయను, పురుషుని ఎరనే నా కుమార్తెలు ఉన్నారు, అవసరమైతే నా కుమార్తెలను మీరు చేయదలుచుకుని మీరు చేయండి, కానీ అతిథులు మాత్రం ఏం చేయమాకండి అని లోతు అన్నారంట. అంటే ఆ ప్రాంతం ఎటువంటి స్థితిని కలిగి ఉందంటే భయంకరమైన పాపెచ్చులో కలిగి ఉందన్నమాట. సృష్టికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి స్థితిలో ఈ సొదొమ గొమొర పట్టణం ఉంది. అందుకే దేవుడు అంట సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చివేసినప్పుడు అంట ఆ మంటలు ఆకాశాన్ని అంటే అంతటువంటి మంటలు కలిగినాయి అంట. అప్పుడు ఇక క్రొత్త నిబంధనలు మనకి ఎక్కడైనా కనపడిద్దాయి, దీని ఆనవాళ్ళు కూడా కనపడవు. కనీసం ఆ సొదొమ గొమొర పట్టణంలోనంట, ఆ ప్రాంతంలోనంట కనీసం గడ్డి మొక్క కూడా మలవదంట, ఇప్పటికీ మలవదంట. ఆ ప్రాంతాలు ఆనవాళ్ళు ఉన్నాయి. సొదొమ గొమొర మనకు చరిత్ర ఏడుందని ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతంలో గడ్డి పరక కూడా మలవదంట కనీసం. దేవుడు నాశనం చేసినటువంటి ఆ పట్టణంలో సొదొమ గొమొర పట్టణంలో దేవుడు అంతగా దాన్ని శిక్షించాడు సొదొమ గొమొర పట్టణం. ఎందుకంటే వారు మరీ ఘోరమైనటువంటి పాపంలో ఉన్నారు. అబ్రహాము గారు కోరుకున్నట్టు 10 మంది నీతిమంతులు కూడా కనపడాలి అందులో. అది ఎవరు కనపడ్డారంటే లోతు గారు కనపడ్డారు. లోతు భార్య అక్కడ వరకు సగం వరకు వచ్చిందిలే, కానీ సగం ఆగిపోయిందామా. వాళ్ళిద్దరు కూతురు ఎంట పెట్టుకొని సోయార్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండిపోయాడు అతను. చూడండి దేవుని యొక్క మనసు అంట నీతిమంతుల మరణం దేవుని యొక్క మనసు నీతిమంతుల యొక్క మరణం ఆలకించింది. అబ్రహాం గారి సందర్భంలో మనకు బాగా కనపడిద్ది అనమాట అది. కాబట్టి అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి మరి దీన్ని ముగింపు చూద్దాం. 19వ అధ్యాయంలోనే 16 చూడండి అక్క, అబ్రహామును బట్టి నేను విడిచిపెట్టాను అంటాడు. 19వ అధ్యాయం 15, అబ్రహామును బట్టి నేను విడిచిపెట్టాను ఉంటుంది మాట. కనిపించిందా? 29వ వచనం చూడండి. 29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతను తప్పించెను. ఒక నీతిమంతుని యొక్క మొర, నీతిమంతుని యొక్క జ్ఞాపకం దేవుడు ఆలోచించబట్టి, దేవుడు మనసు పెట్టబట్టి లోతు ఏమయ్యాడు, ఈ ఉగ్రత నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క మనసు నీతిమంతుల యొక్క మొరను ఆలకించింది, నీతిమంతుల యొక్క ప్రార్థనను వినిద్ది, నీతిమంతుల యొక్క మనసును అర్థం చేసుకునేది అనమాట. కాబట్టి దేవుని యొక్క మనసు ఏ విషయంలో మనకు కనిపించింది అంటే సొదొమ గొమొర పట్టణం విషయంలో మనకు కనిపించింది. క్రొత్త నిబంధనలో కనబడిన పట్టణం సొదొమ గొమొర పట్టణం అయితే, క్రొత్త నిబంధనలో కనిపించే పట్టణం ఇది. పాత నిబంధన చరిత్రలో ఉన్నటువంటి ఒక పట్టణం క్రొత్త నిబంధనలో కనిపించే పట్టణం. వాళ్ళు మన మీద తీర్పర్లుగా ఉంటారంట ఆ పట్టణస్తులు. క్రొత్త నిబంధన చట్టం కింద పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక పట్టణం క్రొత్త నిబంధన కిందలో ఆ జనాంగం అంట మన మీద నేరారోపణ చేస్తారంట. ఆ పట్టణం ఏందో తెలుసా? నినవే పట్టణం.
నినేవే పట్టణం విషయంలో దేవుని యొక్క మనస్సు మనం గట్టిగా మన మనసుతో అంటే మన జ్ఞానంతో మనం ఆలోచిస్తే మనం అనుకుంటాం నినేవే పట్టణం, అక్కడ దేవుని ప్రజలు నివసించే పట్టణం కాదు అది. నినేవే పట్టణం అశ్షూరీయుల ప్రాంతం. అది అశ్షూరీయుల ప్రాంతంలో మహానగరం నినేవే పట్టణం అనేది. అక్కడ విశ్వాసులు అయితే ఎవరు లేరు, సున్నతి పొందిన ప్రజలైతే ఎవరు లేరు, అందరూ అన్ని జనాంగమే ఉన్నారు. అశ్షూరీయులు మొత్తం అన్ని జనాంగమే. మరి వారి చేస్తున్నటువంటి తప్పులను బట్టి, దోషాలను బట్టి మీరు మారు మనసు పొందితే మీకు రక్షణ అనుగ్రహిస్తాన్న దేవుడు ఆ పట్టణాన్ని ఎందుకు ఎన్నుకొని ఉండొచ్చు? ఆ పట్టణాన్ని ఎందుకు ఎన్నుకొని ఉండొచ్చు? ఎందుకంటే ప్రారంభం సృష్టి నిర్మాణం చేసేటప్పుడు దేవుడు సర్వమానవాళ్ళ గురించి ఆలోచించాడు. ఇక్కడ కూడా మనకు అదే కనిపించింది. అయితే నినేవే పట్టణం అనేది సున్నతి పొందిన ప్రజలు ఉండే ప్రాంతం కదా, అది అంతా అన్ని జనాంగం ఉండేది నినేవే పట్టణం. అందులో ఉండే వాళ్ళు ఎవరంటే అశ్షూరీయులు. ఆ అశ్షూరీయులు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని చెరగా తీసుకెళ్ళిన వాళ్ళే. వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేల్ జనాంగానికి నినేవే పట్టణం ఉన్న అశ్షూరీయులకి ఎప్పుడు కూడా యుద్ధాలే, శత్రువులే, బద్ధ శత్రువులే. అయినప్పటికీ ఒకనొక సందర్భంలో, యోనా గారి సందర్భంలో దేవుడు అన్న మాట చూడండి. యోనా గ్రంథం పేజీ నెంబర్ కూడా చెప్పండి. యోనా గ్రంథం అందరూ చూస్తారు, 762 పేజీ చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాకు 2వ వచనం, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త, అప్పుడు ఉన్నటువంటి ప్రవక్త ఎవరంటే యోనా గ్రంథానికి ఉన్న ప్రవక్త ఎవరంటే యోనా గారు. యోనా గారి దగ్గర వాక్యం వెళ్ళింది. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు మాట్లాడాలనుకుంటే ఎవరితో పడితే వాడితో మాట్లాడు, ప్రవక్తలతోనే మాట్లాడేవాడు. అలానే ఒక హెచ్చరిక యోనా గారి దగ్గరికి వెళ్ళింది. ఏమని? నువ్వు నినేవే మహాపట్టణానికి వెళ్ళు, ఆడికి వెళ్ళి ఉగ్రతను చెప్పు, నా దృష్టికి అయితే వారు ఘోరంగా ఉన్నారు, ఆ పట్టణానికి వెళ్ళి దుర్గతి చెప్పు, నేను వాళ్ళ ప్రాంతం మీదకి తీసుకెళ్ళేటువంటి ఉగ్రతను వాళ్ళకి ప్రకటించమని యోనా దగ్గరికి దేవుడు వెళ్ళాడు. నినేవే పట్టణం ఎటువంటి సామర్థ్యం కలిగిన పట్టణం అంటే, ఇప్పుడు ముంబై పట్టణాన్ని భాగ్యనగరం అంటారు, మహానగరం భాగ్యనగరం అంటే భాగ్యనగరం. ఆర్థికంగా అన్ని బిజినెస్లు అక్కడ నుంచి బాగా రన్ అవుతుంది ముంబైలో. అలానే ఇది కేంద్రం అనమాట. నినేవే పట్టణం అనేది అశ్షూరీయులకి కేంద్రమైన ప్రాంతం, గొప్ప ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతానికి యోనా గారు వెళ్ళి దుర్గతిని చెప్పాలి, ఉగ్రతని, దేవుని యొక్క ఉగ్రత మీ మీద వస్తుందని చెప్పడానికి యోనా గారిని ఎంచుకున్నాడు దేవుడు. ఎంచుకున్న తర్వాత యోనా గారు ఏం చేస్తారు? ఆ ప్రాంతానికి పోడు, వాడెక్కి తర్కీష్ అనే ప్రాంతానికి, వేరే ప్రాంతానికి వెళ్తాడు. ఎందుకని వెళ్తాడంటే, ఇదేంది దేవుడు వారు మన శత్రువులైతే వారి దగ్గరికి వెళ్ళి ఈ ఉగ్రతను ప్రకటించమంటాడు. వామ్ము ఆయనేంది, మళ్ళీ నేను వెళ్ళి చెబితే దేవుని మాట విని వాళ్ళు కనుక మారు మనసు పొందితే వీళ్ళు మారు మనసు పొందినట్టు నటించి మళ్ళీ మా ప్రజలను ఏమైనా ఇబ్బంది పెడతారేమో, మనసు ఆయన కలిగిందో తెలియదు కానీ తర్కీష్కి వెళ్ళిపోయాడు. ఆయన దేవుడు చెప్పినట్టు మాటను వినకుండా తర్కీష్కి వెళ్ళి ఒక ఓడలోనికి వెళ్తాడు. ఆ ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఆడ జరిగే సందర్భం ఏంటి? దేవుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద తుఫాను కలుగు చేసి, గాలి తుఫాను కలుగు చేసి అక్కడ ఒక అలజడిని సృష్టించిన తర్వాత ఏమంటారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటారు, ఇది ఎవరి వలన కలిగిందని చీట్లు వేసుకున్నప్పుడు యోనా గారి వలన తెలిసిద్ది, ఇది నా దేవుడు కలుగు చేశాడు కాబట్టి నన్ను నీటిలో పడవేయండి, అప్పుడు కానీ ఉగ్రత ఆగదన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి నీటిలో పడేస్తారు. నీటిలో పడవేయగానే ఏమైతే ఆ తుఫాన్ ఏమైంది, ఆగిపోయింది. ఆయన పడిపోయిన వెంటనే వచ్చి ఒక తిమింగలో తను మింగిద్ది. తిమింగలు తను మింగి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేశాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయితే 1వ అధ్యాయం చివర తిమింగలు మింగిన తర్వాత 2వ అధ్యాయంలో గొప్ప మత్స్యం ఏం చేసిద్ది, మింగిన తర్వాత కడుపులో చేసినట్టు ప్రార్థనకి ఇదంతా మొత్తం కూడా ఈ 2వ అధ్యాయం మొత్తం ప్రార్థనే ఉంటుంది. ఇప్పుడు 3వ అధ్యాయం చూడండి, 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, మళ్ళీ 2వసారి వచ్చాడు, మళ్ళీ 2వసారి చెప్పాడు, యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి
నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. రెండోసారి వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చి నేను చెప్పే నేను ఏదైతే నీకు చెప్తున్నానో దాన్ని తీసుకెళ్ళి ఆ మహాపురానికి నువ్వు ప్రకటన చేయనగానే ఇక మొదలుపెట్టాడు తన పరిచర్య. ఈ 3వ అధ్యాయం మొత్తం కూడా యోనా గారు చేసిన పరిచర్య కనపడుద్ది. కాడికి వెళ్ళి వాళ్ళకందరూ చెబుతాడు, 30 దినాలు అటు తిరిగి ఇటు తిరిగి మీకు ఉగ్రత రాబోతుంది, దేవుడి వైపు తిరగండి. 40 దినాలు ప్రకటిస్తాడు. మొత్తం ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క యోనా గారి యొక్క మాటలు విని కదిలించబడతారు ఆ ప్రజలైతే. ఒకళ్ళిద్దరు కాదు కదిలించబడేది, మొత్తం కదిలించబడతారంట. మనకి 5వ వచనం చూడండి. నాకు ఇప్పుడు 5వ వచనం, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి ఘనులేమి అల్పులేమి అందరను గోనె పట్టు కట్టుకునిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. చూడండి, ఆ ప్రాంతంలోనంట యోనా గారు చెప్పేటువంటి తీర్పుని విని ఆ రాబోయే ఉగ్రతని విన్న తర్వాత అంట ఆ పట్టణంలో ఉన్నటువంటి గనులు అల్పులు అందరూ రాజుతో సహా అందరూ కూడా గోనె పట్టి వేసుకొని ప్రార్థన చేశారంట. అక్కడతో కాకుండా వీళ్ళు అక్కడతో ఉండడం కాకుండా ఉపవాసం ఉండి వారితో పాటు పురుషులతో పాటు పశువులకు కూడా మేత వేయలేదంట. పశువులు కూడా కుడితి తాపిలేదంట, నీళ్లు తాపిలేదంట. వాటికి కూడా చూడండి ఎంత గొప్ప పని చేశారు వాళ్ళు. ఇంత గొప్ప పని చేసిన తర్వాత 40 దినాల తర్వాత ఉగ్రత వచ్చిందని చెప్పాడు ఇక యోనా గారు. ఉగ్రత వచ్చిద్దామని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఒక వేరే ప్రాంతానికి కొద్దిగా దూరం ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో ఉగ్రత వచ్చిద్దని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆ పట్టణాన్ని సొదొమ గొమొర్రా తీసేసినట్టు ఈ నినెవే పట్టణాన్ని కూడా దేవుడు తీసేస్తాడు అని చూస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఉన్నప్పుడు సందర్భం మనకి 4వ అధ్యాయం కనిపించింది. అంత అవసరం లేదు మనకి. చివరి వచనాలుగా 9 చదువుకున్నాం చూడండి. నాకు 9వ వచనం, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అని ఆయన ఒక గట్టు మీద ఉన్నప్పుడు అంట ఒక చిన్న పందిరి వేసుకున్నాడు. ఆ పందిరి కింద ఒక విత్తనం వేసుకున్నప్పుడు అంట అది సొరసొర చెట్టు వెంటనే కాపు కాసి సొరకాయ ఆకులు పెద్దవి కదా కొద్దిగా, ఆ ఆకులు ఏం చేసి నేను నిచ్చినాయి. దేవుడు కూడా వెంటనే ఆయనకి ఒక హితోపదేశం చేయడానికి దేవుడు కూడా వెంటనే ఏం చేసిందంటే ఒక పురుగును పంపించి ఆ చెట్టుని ఏం చేసిండు, తీసివేసాడు. అప్పటి వరకు ఆ చెట్టులు ఏం చేసిన అతని మీద ఎండ పడకుండా కాచినాయి. అవి ఎప్పుడైతే ఎండిపోయిందో ఆ ఎండ ఏమవుతుంది, తన మీద పడుతుంది. మీద పడుతున్నప్పుడు ఇసుకిచ్చుకుంటున్నాడు. ఏంది ఎండ ఇసుకిచ్చుకుంటున్నప్పుడు దేవుడు అన్న మాట అన్నమాట. చదవండి ఇప్పుడు. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. చూడు, నువ్వు ఏ కష్టం వల్ల నువ్వు దానికి సాగు చేసావా, సాగు చేయాలా, నువ్వు దాన్ని పెంచావా, పెంచాలా, నీళ్ళు పోసావా, నీళ్ళు పోయాలా, నువ్వు ఏది చేయాలా, ఏది చేయకపోయకుండా అది ఎండిపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావే, ఎంత విచారపడుతున్నావే, ఎంత ఇబ్బంది పడుతున్నావే అని అంటున్నావు కదా. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనమును బహుపశువులను గల నినెవే మహాపురము విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. 120,000 మంది కంటే ఎక్కువైన ప్రజలంట, కుడి ఎడములు తెలియని ప్రజలంట, దేవుడు ఎవరో తెలియని ప్రజలు వారు దుర్గత పాలైపోతుంటే వారి విషయమై నాకు బాధ కలగదా, చింత ఉండదా నాకు అని దేవుని యొక్క మనసు అనమాట. ఈ సందర్భంలోనే అపోస్తుల కార్యాలు చూడండి 17:26. దేవుడు ఎరగని ప్రజల మీద ఎందుకు అంత ప్రేమో. అపోస్తుల కార్యాలు 17:26 చూడండి. 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమునను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. అయితే ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో. ఎవరైతే దేవుని తడువులాడి కనుగొంటారో వారిని విడిచిపెట్టడు దేవుడు. వారు అన్యులు అయినప్పటికీ కూడా, దేవుడు ఎవరు తెలియని వారైనప్పటికీ కూడా, ఎప్పుడైతే యోనా గారు ఒక ఉగ్రతను తీసుకెళ్ళి ఒక దుర్గతిని తీసుకెళ్ళి ఆ పట్టణస్థులకి ప్రచారం చేశాడో, ఆ యొక్క వార్త విని అందరూ కూడా ఏమైపోయారు, మారు మనసు పొందిన దానికి కార్యం చేశారు. ఉపవాసాలు ఉన్నారు, మనుషులతో పాటుగా పశువులకు కూడా ఉంచారన్నమాట మేత వేయకుండా. అట్టి గొప్ప కార్యం చేశారు కాబట్టి
వారంట ఇది నేడున్నటువంటి క్రైస్తవుల మీద కూడా నేరారోపణ చేస్తారంట. మత్తయి సువార్త 12వ అధ్యాయం అయిపోవచ్చిందండి, ముగిచిందా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 వచ్చిన. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందితిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇశ్రాయేలీయులు కూడా నేరస్థాపన చేస్తారంట వాళ్ళు, నినేవే పట్టణపు వాళ్ళు. మీకు దేవుడు ఎవరో తెలుసు, ఆశ్చర్యకార్యాలు తెలుసు, మహత్కార్యాలు తెలుసు, ఐగుప్తు నుంచి దేవుడు మిమ్మల్ని ఎట్టిడిపించిండో తెలుసు, మిమ్మల్ని రాజులుగా చేసినప్పుడు మీకు ఎలా తోడున్నాడో తెలుసు, అందరూ తెలుసు, అన్నీ తెలుసు మీకు. కానీ మీరు కనుక ఆ సరైన కోణంలో మీరు ఉండకపోతే ఈ నినేవే వాళ్ళు ఉన్నారు, వారు వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తారు. ఒక్క ఉగ్రత దినాన్ని, ఒక దుర్గతి విని మేము మారుమనసు పొందాము, ఈ ప్రాంత ప్రజలందరం కూడా మీ బతుకులేని ఎలా ఉన్నాయని చెప్పి వారు నేరస్థాపన చేస్తారంట, ఇన్క్లూడింగ్ మన మీద కూడా. ఇంకొక వచ్చిన కూడా చూద్దాం. మార్కు సువార్త, లూకా సువార్త 11:32 చూడండి. లూకా సువార్త 11:32, లూకా సువార్త 11:42 అక్క, అంతే. నినేవే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. కాబట్టి మనం కనుక చక్కటి మనస్తత్వంతో బతకపోతే నినేవే పట్టణస్తులు మన మీద నేరస్థాపన చేస్తారంట. కాబట్టి దేవుని యొక్క మనసు చూడండి ఎలా ఉందో, నినేవే పట్టణస్తుల విషయం ఎలా ఉందో. వారు దేవుణ్ణి తెలియకపోయినా, దేవుడు ఎవరో తెలియకపోయినా సరే ఒక ఉగ్రతని ప్రకటించే విషయంలో వెంటనే తిరిగి మారు మనసు పొందారు కదా. వారి విషయంలో దేవుడు ఏం చేసుకున్నాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు, వారికి రక్షణ దయచేశాడు. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుని యొక్క మనసు మనకి తేటతెల్లమైంది. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి దేవుడి మనసు మనకు కనిపించే సందర్భాలు. మనం చూసుకుంది కొన్నే. సృష్టి నిర్మాణంలో దేవుని యొక్క మనసును మనం చూసుకున్నాం, మానవుని యొక్క రక్షణ సంకల్పంలో చూసుకున్నాం. సొదొమ గొమొర్రా విషయంలో ఒక నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే దేవుడి యొక్క మనసు ఎలా ఉంటుందో మనం చూసుకున్నాం. నినేవే పట్టణం విషయంలో దేవుడు ఎవరో తెలియని వారు కూడా దేవుని యొక్క వాక్యం అయిన తర్వాత తిరిగితే దేవుని యొక్క మనసు ఎలా ఉండిద్ది అనేది మనం చూసుకున్నాం. అనేక సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ముగింపు వచ్చిన వాడు చూసుకుందాం. హెచ్చరిక ఇట్టి మనసును తెలుసుకొని మనం గనక అట్టి మనస్తత్వంలో లేకపోతే దేవుడు మనల్ని ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమన్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు. చూడండి, అయితే అంటున్నాడు, నేను ఎన్నో చేశాను మీ మధ్య, ఎన్నో కార్యాలు చేశాను, ఎంతో దూరం నడిపించాను మిమ్మల్ని, మీ మధ్య ఎన్నో కార్యాలు చేసినప్పటికీ మీరేం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు, నా దగ్గర ఉండట్లా, నన్ను విడిచి పక్క వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని మనసు ఎరిగిన ఆనాడు ఇశ్రాయేలు జనాంగంలో కొంతమంది దేవుని మనసును ఎరగలేకపోయారు. దేవుని యొక్క మనసు తెలుసుకోనికి ఏమైపోయారంటే నాశనం అయిపోయారు. క్రీస్తులోనికి వచ్చిన మనం కూడా, క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం కూడా దేవుని యొక్క మనసును అర్థం చేసుకోలేదనుకో, వీరికైతే మనకు కూడా దేవుడు మనసు ఏంటో మనకు అర్థం కాకపోతే, దేవుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగినాడో మనకు అర్థం కాకపోతే మనం కూడా అలానే బతుకుతాం. మనం కూడా గిర్లు గీసుకుంటాం. దేవుని మనసు అర్థం కాకపోతే వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళు నాకు చేసేటప్పుడు వీళ్ళకే నేను చేయాలి అని మనం కొన్ని గిర్లు గీసుకుంటాం. దేవుని మనసు అర్థమైతే మనం ఒక బౌండరీలో ఉండవు. ఒక బౌండరీలో గీసుకో, నేను ఎంతవరకే ఉంటాను, నేను ఎంతవరకే చేస్తాను, నేను ఎంతవరకు జీవిస్తాను, ఎంతవరకు చేస్తాను ఉండవు. పరిధులు దాడతాం కొద్దిగా. అది దేవుని మనసు. అది ఆయన బిడ్డల పట్ల ఆయన యొక్క కృపా కాఠిన్యం, ఆయన మనసు ఉంది. బిడ్డల కాని వారి పట్ల కూడా అతని కృపా కాఠిన్యం ఉందన్నమాట. కాబట్టి దేవుని మనసు మనం అర్థం చేసుకొని దేవుని మనందరం కూడా చక్కగా జీవించాలని, బతకాలని, ఆయన మనసుని తెలుసుకొని అలాగే మనందరం కూడా జీవించాలని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘమునకు, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రత్యేక వందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ